అందరికీ నమస్కారం అండి. చిల్డ్రన్ వితౌట్ ఆధార్ నందు ఏదైతే ఆధార్ లేదని బర్త్ సర్టిఫికేట్ నెంబర్లు ఎంటర్ చేసి సబ్మిట్ చేసామో, ఆ డేటా అంతా కూడా మళ్ళీ మనకు అడ్మిన్ సెక్రటరీ లేదా పంచాయత్ సెక్రటరీ వారు లాగిన్ చేయడం జరిగిందండి. అయితే దాన్ని యాక్షన్ ఫర్ చిల్డ్రన్ వితౌట్ ఆధార్ అని కొత్త నేమ్ తోటి మనకి పుష్ బ్యాక్ చేయడం జరిగింది. ఇందులో వీటిని ఎలా క్లోజ్ చేయాలి ఏంటనేది చూద్దామండి. అసలు ఇది దేనికి ఉపయోగం అంటే, ఈ పిల్లల యొక్క ఆధార్ ఎన్రోల్ చేయడం ద్వారా మనకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి వీరు ఆటోమేటిక్గా యాడ్ అయిపోతారు. నెక్స్ట్ వారికి ఏదైనా రేషన్ కార్డులో కానీ స్కీమ్లో కానీ ఎలిజిబిలిటీ అనేది వస్తుందండి. సో దీనివల్ల ఏంటంటే మనం ప్రతి ఒక్కరికి కంపల్సరీగా ఆధార్ చేయడం అనేది దీని ఉద్దేశం. ప్రభుత్వం కూడా దీన్ని ఎందులో భాగంగా చూస్తుందంటే ఆధార్ ఫర్ ఆల్ అనే దాని కింద పరిగణలోకి తీసుకుంటుందండి. అందుకే వీటిని ఇప్పుడు ఏ విధంగా క్లోజ్ చేయాలి, ఏ విధంగా మనం దీన్ని అప్డేట్ చేయాలి, అలాగే ప్రజలకి ఇది అర్థమయ్యేలా వివరించి వారిని వారి యొక్క పిల్లలకి ఆధార్ తీసుకోవాలని మనం ఎలా మోటివేట్ చేయాలనే ఉద్దేశం కోసం ఈ వీడియో చేయడం జరిగిందండి. సో ముఖ్యంగా వాళ్ళకి ఆల్రెడీ ఇదివరకే మనం వారికి బర్త్ సర్టిఫికేట్ అనేది పెట్టుంటే కనుక మనకి ఈ మాడ్యూల్లో చూపిస్తుంది. ఒకవేళ బర్త్ సర్టిఫికేట్ కూడా లేదని పెడితే కనుక అవి కూడా వచ్చాయి. సో ఈ రెండింటికి కూడా ఫైనల్ ఎయిమ్ ఏంటంటే వారి యొక్క ఆధార్ నెంబర్లు అనేవి మనం ఎన్రోల్ చేయించి వారిని ప్రోత్సహించి ఆధార్ తీసుకుని ఎన్రోల్ చేయాలి. అలాగే ఆధార్ తీసుకోవాలి అనే మెయిన్ ఉద్దేశంతో ఇది ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. సో అంతా కూడా అంగన్వాడీ దగ్గర నుంచి డేటా తీసుకోవడం జరిగింది. సో ప్రస్తుతం ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది ఏ విధంగా క్లోజ్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దామండి. సో ముందుగా పంచాయత్ సెక్రటరీ వారు లాగిన్ కానీ అడ్మిన్ సెక్రటరీ వారు లాగిన్ కానీ ఓపెన్ చేయగానే ముందుగా స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చూపిస్తుంది. సర్వీసెస్ పక్కన చిల్డ్రన్ వితౌట్ ఆధార్ అనే ఆప్షన్ చూపిస్తుందండి. దాంట్లో మనకి 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి యాక్షన్ ఫర్ చిల్డ్రన్ వితౌట్ ఆధార్, అలాగే యాక్షన్ ఫర్ చిల్డ్రన్ వితౌట్ ఆధార్ రిపోర్ట్. ఒకటేమో ఏమేమి పేర్లు అనేది, ఇంకోటేమో అది మనం ఏ రిపోర్ట్ దాని యొక్క కన్సాలిడేట్ రిపోర్ట్ అనేది ఇంకో దాంట్లో వస్తుంది. సో ముందు అసలు ఏమేమి పేర్లు వచ్చాయో మనం చూసుకోవడానికి ఫస్ట్ ఆప్షన్ ఇచ్చేసి లోపలికి వెళ్తామండి. ఇందులో మనం వేటికైతే ఆధార్ లేదని కేవలం బర్త్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసి వదిలేసామో, లేదా బర్త్ సర్టిఫికేట్ కూడా లేదని సబ్మిట్ చేసామో వారి యొక్క పేర్లు అనేవి చూపించడం జరుగుతుందండి. సో ఇందులో ఒకవేళ మనకు చైల్డ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఉంటే కనుక మనం వాళ్ళకి యాక్షన్ టేకన్ 2 ఆప్షన్స్ కింద, అంటే 2 రకాల ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. ఇన్ కేస్ బర్త్ సర్టిఫికేట్ ఎంటర్ చేసినట్లయితే మనకి 2 ఆప్షన్స్, ఒకటి బర్త్ సర్టిఫికేట్ అవైలబుల్, 2 ఆధార్ అవైలబుల్ ఫర్ చిల్డ్రన్. అదే బర్త్ సర్టిఫికేట్ ఉంది అని మనం టిక్ పెడితే అయితే వారు ఆధార్ ఎన్రోల్ చేసుకోవాలి కనుక ఆధార్ ఎన్రోల్మెంట్ నెంబర్ ఉంటే ఆ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాం. అదే ఒకవేళ వాళ్ళకి ఆల్రెడీ ఆధార్ వచ్చేసినట్లయితే 2 ఆప్షన్ సెలెక్ట్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తామండి. సో ఈ విధంగా మనం వేటికైతే బర్త్ సర్టిఫికేట్ ఎంటర్ చేసామో వాటికి ఆప్షన్ పెట్టి క్లోజ్ చేస్తాం. వేటికైతే బర్త్ సర్టిఫికేట్ కూడా లేదో వాటికి మనం కొన్ని ఆప్షన్స్ ఇచ్చారండి. ఏంటంటే బర్త్ రికార్డ్ నాట్ అవైలబుల్, బర్త్ రికార్డ్ అవైలబుల్, బర్త్ సర్టిఫికేట్ నాట్ అవైలబుల్, బర్త్ సర్టిఫికేట్ అవైలబుల్, ఆధార్ అవైలబుల్ ఫర్ చిల్డ్రన్. సో ఈ 5 ఆప్షన్స్ ఇచ్చారండి. బర్త్ రికార్డ్ నాట్ అవైలబుల్ చేసినట్లయితే బర్త్ రికార్డే లేదంటే కనుక ఫస్ట్ మనకి లేట్ రిజిస్ట్రేషన్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి. సో ఆ నెంబర్ ఎంటర్ చేయమని చెప్తుందండి. అదే బర్త్ రికార్డ్ అవైలబుల్ అంటే కనుక ముందు మనం బర్త్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసి యాక్షన్ టేకన్ కంప్లీట్ చేస్తామండి. అలా కాకుండా బర్త్ సర్టిఫికేట్ నాట్ అవైలబుల్ అంటే కనుక బర్త్ సర్టిఫికేట్ అప్లై చేసుకున్నప్పుడు బర్త్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. అదే బర్త్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ ఎన్రోల్మెంట్ కనుక ఆధార్ ఎన్రోల్మెంట్ నెంబర్ ఎంటర్ చేస్తాం. ఒకవేళ ఆధార్ ఈ పాటికే వచ్చేసాం, అన్ని స్టెప్స్ కంప్లీట్ చేసుకుని డైరెక్ట్ ఆధారే వాళ్ళకి వచ్చేసిందంటే కనుక మనం అడిగే టైంకి డైరెక్ట్ ఆధార్ అవైలబుల్ ఫర్ చిల్డ్రన్ సెలెక్ట్ చేసుకొని ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తామండి. సో ఈ విధంగా మొత్తం ప్రాసెస్ని మనం కంప్లీట్ చేస్తామండి. సో ఈ విధంగా మనకి సంబంధించిన లిస్ట్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా క్లియర్ చేసుకోవాలి. అయితే మనం తల్లిదండ్రులకి తెలియజేయాల్సింది ఏంటంటే దీని యొక్క ఉపయోగం అనేది తెలియజేసినప్పుడు వారు త్వరగా మనకు సహకరించడానికి అవకాశం ఉంటుందండి. మీరు దీని యొక్క ఉపయోగం ఏదైతే చిల్డ్రన్స్కి అంగన్వాడీ నుంచి వచ్చే అవి ఆగకుండా లేదా హోల్డ్ అవ్వకుండా ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అలాగే ఫ్యూచర్లో వాళ్ళు రేషన్ కార్డులోకి నేమ్ యాడ్ చేసుకోవాలన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ ఆధార్ నెంబరు ద్వారానే వాళ్ళకి బెనిఫిట్ పొందుతుంది. అలాగే ఏదైనా స్కీమ్కి ఏదైనా పెట్టాలన్నా
ప్రతిదానికి కూడా ఇది యూజ్ అవుతుంది. సో, వాళ్ళకి ముందు ఆ అవగాహన అనేది కల్పించినప్పుడు వారు త్వరగా చేస్తారు. అలాగే మనం ఇందులో నేమ్స్ అనేవి డిస్‌ప్లే అవ్వట్లేదు గనక హౌస్ హోల్డ్ ఐడీని బేస్ చేసుకొని మనం వారిని ట్రేస్ చేయాలి మదర్స్‌ని. సో, ఈ విధంగా ఇది కంప్లీట్ చేయాలని తెలియచేస్తున్నాను అందరికీ. ఇది మీ తోటి కొలీగ్స్‌కి అలాగే ప్రజలకి కూడా షేర్ చేసి వీటి మీద అవగాహన కలిగేలాగా, అవగాహన పెరిగేలాగా మీ వంతు కృషి చేస్తారని కోరుచున్నామండి. సో, నన్ను ఆదరిస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాకు మరింత బూస్టింగ్ ఇచ్చిన వారవుతారు. సో, తద్వారా మేము మరిన్ని సర్వీసెస్ అలాగే మరింత ఏదైనా కొత్త స్కీమ్స్ కానీ, ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ కానీ, ఉద్యోగ సమాచారం కానీ, లేదా మనకి స్కీమ్స్‌కి సంబంధించినవి కానీ, లేదా ఎంప్లాయీస్‌కి సంబంధించినవి కానీ, ఏ విధంగా చేయాలి ఏంటనేది ఎప్పటికప్పుడు మీకు అందించడానికి మా వంతు ప్రయత్నం చేస్తామండి. సో, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. Subscribe.